మోచి సంక్షేమ సంఘం అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు కొండ్లెపు ముత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ తిప్పాపురం బస్టాండ్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు పాదయాత్రను చేపట్టారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ నెలలో జరిగిన మోచి సంక్షేమ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొండ్లెపు ముత్యం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోచి సంక్షేమ సంఘం హక్కుల కోసం కొట్లాడతామని, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వెనుకబడ్డ మోచి సంక్షేమ సంఘం ముందుకు జిల్లా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపిన ఎన్నికల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. డిసెంబర్ 29, 2024 రోజున వేములవాడ పట్టణానికి చెందిన కొండ్లెపు ముత్యం నేను మోచి సంఘం నిర్వహిస్తున్న ఎన్నికల్లో పాల్గొని అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరున మరోసారి ఉద్యమ నమస్కారాలు. దీనిలో భాగంగా ఈరోజు గెలుపొందిన అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షులు రామచంద్రం, మరో ఉపాధ్యక్షులు భిక్షపతి, మరో ఉపాధ్యక్షులు ఉమేష్ గారు, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గారు, కోశాధికారి సాయి గారు, వీళ్ళందరికీ ఈ రోజున ప్రమాణ స్వీకారం మా ఎలక్షన్ కమిటీ వారు డిక్లేర్ చేశారు. దానిలో భాగంగా ఈ మోచి కులస్తులందరూ ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఎన్నికల్లో మీకు నేను ఏదైతే వాగ్దానాలు చేసిందో విద్యానిధి పేరుగా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తే దానికి ముందుగా నేను 50,000 రూపాయలు డొనేట్ చేయడానికి మీ అందరిలో మా బాడీకి అందజేస్తాను. అంతేకాకుండా మోచి కులస్తులు ఎదుర్కొంటున్న కుల ధృవీకరణ పత్రాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎవరికైతే కుల ధృవీకరణ పత్రాలు లేవో వాళ్ళందరికీ వాళ్ళ చేత అక్కడ దరఖాస్తులు ఏర్పాటు చేసి సంబంధిత ఆర్ఐ గారితో, ఎంఆర్ఓ గారితో రిపోర్ట్ రాయించి ఆర్డీఓ కార్యాలయం నుండి ఆ మోచి కుల ధృవీకరణ పత్రాలందరినీ వాళ్ళ ఇంటికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఆ రోజు ప్రకటించిన విధంగా దీనికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా పనులు చేపడతామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా వేములవాడలో సత్రం కోసం కానీ
హైదరాబాద్ పట్టణంలో గుండెకాయ తెలంగాణ రాష్ట్రానికి. ఆ హైదరాబాద్ పట్టణంలో అన్ని కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి, కానీ మోచిలకు లేదు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి అవసరమైతే ఆభరణ నిరాహార దీక్ష చేసేనా కూడా ఈ స్థలాన్ని సాధించి పెడతారని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చర్మకార వృత్తులపై ఆధారపడిన మనకు జీవనోపాధి లేకుండా పోయింది. కారణం కార్పొరేట్ సంస్థలు వచ్చి మన పొట్టకుంటే రోడ్డు మీద చెప్పులు కొట్టుకునే వాళ్ళకు కూడా జీవనోపాధి కరువైపోయింది. రిపేర్ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా ధైర్యంగా ఉన్నాయి. ఇవన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లీడ్ క్యాంప్లో కానీ ఎస్సీ కార్పొరేషన్ నుండి కానీ మాకు అధిక నిధులు సబ్సిడీ నిధులు అందించాలని చెప్పేసి ఇప్పటి వరకైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ సబ్సిడీ రుణాలు కేవలం మాదిగలు మాలలు మాత్రమే తీసుకునే వాళ్ళు మోచీలు అందులో వెనుకబడి ఉన్నారు. కారణం విద్య లేక. ఈ విద్యా విధానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు ఒక ట్రస్ట్గా ఏర్పడి మనలో ఉన్న ఉద్యోగ సంఘాలు చదువు కోసం చదువు ప్రాముఖ్యతను ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజెప్పి